దేవాది దేవా జై. ప్రాణాలు అర్పించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అటు గొప్ప జీవితాలను ప్రసాదించినటువంటి దేవునిని మహిమపరచడానికి, కృతజ్ఞతలు తెలియచేయడానికి మనమందరం కూడా దక్షిణ హస్తాన్ని ఇట్టి వెలుగు వైపు చాచి వారికి మనము కృతజ్ఞతాంజలిని ఘటించుదాం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. సమస్తమైనటువంటి ప్రజలను దాస్య శృంఖాలలో నుంచి స్వతంత్రులుగా చేయడానికి నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకములోనికి పంపించి పాపపు దాస్య శృంఖాలలో నుంచి విమోచించి సంపూర్ణమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సమాజ స్థాపన కొరకు నా కుమారుని ప్రాణత్యాగము గావించి మరణ పునరుత్థాన అనుభవములో దేవుని రాజ్య సాదృశ్యంగా ఈ భూమి మీద స్థిరపరచడానికి రక్షణ సంకల్ప కార్యాన్ని సిద్ధింప చేయడానికి సంకల్పించి ఉండగా 75 సంవత్సరాల క్రితం దాస్య శృంఖాలలో బ్రగ్గిపోతున్నటువంటి మన భారతావనిని భగవంతుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వేల మంది, లక్షలు, కోట్లుగా తమ ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించి నేడు మనము పీలుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులకు బలియార్పణ గావించినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ఆత్మలకు దేవుడు సంపూర్ణమైన సమాధానము కలిగించాలని, భారతావని యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యములో ప్రజలు సామరస్యంగా జీవించాలని కాంక్షిస్తూ ఇట్టి స్వతంత్ర దినోత్సవ వేళ దేవుడు మనలను, మన దేశాన్ని, మన నాయకులను, మన ప్రజానికాన్ని సంపూర్ణంగా దీవించాలని కాంక్షిస్తూ అలాంటి కృప కొరకు దేవుని సన్నిధానములో గోచాడుతూ, దేవా నన్ను దీవించు, దేవా మమ్ములను దీవించు, దేవా మా రాష్ట్రాన్ని దీవించు, దేవా మా దేశాన్ని దీవించు, దేవా సమస్తమైన మానవాళిని దీవించు. నీ మహిమ కొరకు మేము భూమి మీద జీవించినంత కాలం మా కింకర్తవ్యాన్ని జరిగించులాగున సహాయం చేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము నాయనా. Kindly be seated. Friends, good morning. ఎవరు చెప్పారా నాకు? At the outset, I thank God the Almighty. ఈ ప్రత్యేకమైనటువంటి పావనమైనటువంటి దినాన, ఈ పరిశుద్ధమైనటువంటి మందిరాన, పరిశుద్ధమైనటువంటి ప్రజానికము మధ్యలో మెట్టుగూడలో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ, పరతంత్రములోంచి స్వతంత్రంలోనికి నడిపించినటువంటి సర్వాధికారి అయినటువంటి ప్రజాపతి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు యొక్క భవ్యమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. I also would like to give greetings of the beautiful day of independence. What a great day. స్వాతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకము చేసుకుంటే మనస్సులో తెలియనటువంటి ఒక పులకరింత, వయస్సుతో నిమిత్తము లేకుండా
అణువణువులో దాగి ఉన్నటువంటి ఆ ఉత్సాహములో ఉన్నటువంటి కేరింత ఈ దినము కోసమే కదా నా భారతావని ఎదురు చూసి స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి అనేకమైనటువంటి ఆయువులు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఆ మనుషుల యొక్క బలియార్పణ త్యాగార్పణను మువ్వన్నెల త్రివర్ణ పతాకము కింద నిలబడినప్పుడు, అది గుండెలకు హత్తుకున్నప్పుడు మన గుండెలు ఎగిసిపడే ఆ ఆనందానికి అక్షర అనుభూతులు లేవు. ఫర్ ద ఇండియన్స్, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. We will be rejoice and be glad in it. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని. ప్రతి రక్తపు బొట్టులో దేశభక్తిని నింపుకొని భారతదేశము యొక్క జీవితానికి, భారతదేశము యొక్క భవిష్యత్తుకు అహర్నిశలో నిష్కామ కర్మగా పాటుపడుతున్నటువంటి జనాంగమైనటువంటి క్రైస్తవ సంఘమా, ఎలుగెత్తి గొంతెత్తి స్వరమెత్తి శిరస్సు ఎత్తి చెప్పు, నేను భారతీయునని, భారతీయునిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని చెప్పు. ఈరోజు 75 వసంతాల అనంతరం భారతదేశము ప్రపంచ అగ్రగామి దేశాలతో పోటీ పడుతున్నదనంటే అందులో నీ పాత్ర, నా పాత్ర గణనీయంగా ఉందని గుర్తించు మిత్రమా, గ్రహించు మిత్రమా, గుర్తుకు చేసుకో మిత్రమా. We are grateful to God for this beautiful nation. And I am thankful to God. ఈరోజు నా పరిశుద్ధులైన మీ అందరినీ ఈ విధంగా కలుసుకునేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాం. And I am thankful to the Presbyterian Church, Jonathan Aigaru, a great bosom friend of mine, highly intellectual man, a great committed pastor for the Diocese of Medak. జోనా అయ్యగారుకు నాకు 25 సంవత్సరాల అనుబంధం, కలిసి పనిచేసినటువంటి అనేక అనుభవాలు వారితో ఉన్నాయి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు జోనా అయ్యగారు, అమ్మగారు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద పాస్టరేట్, ఈవరన్న, కృష్ణన్న అన్న, థ్యాంక్ యూ సో మచ్, సుకుమార్ అన్న. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ఎందరో మహానుభావులు, మీ అందరికీ శిరస్సు వంచి నా సుమాంజనుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ స్పేస్ on this very beautiful and auspicious day. I thank Kalumanai garu to why. I thank Kalumanai garu, and I thank every one of you, and I thank God the Almighty. ఈ ఉదయకాల సమయం యావత్ భారతావని తల్లి భారతావని యొక్క చరణాల వద్ద ఇటు స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నటువంటి వేళ. అండ్ దిస్ ఇండిపెండెన్స్ డే హ్యాస్ సంథింగ్ వెరీ యూనిక్నెస్, అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ వుడ్ హ్యావ్ ఆల్రెడీ నోటిస్డ్ ఇట్. టుడే ద కంట్రీ ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ స్వర్ణిం విజయ వర్ష్. స్వర్ణిం విజయ వర్ష్. సరిగ్గా ఇదే దినం 1971వ సంవత్సరం భారతదేశం మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మీద అనూహ్యమైన రీతిగా విజయాన్ని సాధించి నేటికి సరిగ్గా 50 వసంతాలు.
అందుకే భారతావని ఈ సంవత్సరాన్ని స్వర్ణిం విజయ వర్షగా దానిని జరుపుకుంటూ ఉండడం గమనార్హం. ఈ స్వర్ణిం విజయ వర్ష యొక్క వెనుక చరిత్రలో కనబడినటువంటి అనేక సత్యాలలో ఒక చిన్న సత్యం నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ శత్రు దళాలు శ్రీనగర్ ప్రాంతాన్ని ముట్టడి చేయడానికి సర్వసన్నద్ధమై కేవలము ఒక 12 గంటల ప్రయాణం సాగితే తలమానికమైనటువంటి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతములు శత్రు దళాల వశమైపోతాయి. భారత సైన్యము అక్కడికి దిగడానికి సమయం పడుతుంది. ఆ సమయములో 19 సంవత్సరాల ఒక ఇస్లాంకు విశ్వాసానికి చెందినటువంటి యువకుడు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఆయన పేరు మర్చిపోయినా. హోల్ నైట్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ హిస్ గ్రేట్ వారియర్ నేమ్. ఒక 19 సంవత్సరాల ఇస్లాం యువకుడు ఈ శత్రు దళాల చెంతకు వెళ్ళి సలాం వాలేకుం అని, అస్సలాం వాలేకుం అన్నటువంటి ప్రతిస్పందన తీసుకొని వారితో ఏమన్నాడనంటే, మీరు శ్రీనగర్ను చేరుకోవడానికి ఐ విల్ షో యూ ఏ షార్ట్ కట్, ఎందుకంటే ఐ బిలాంగ్ టు శ్రీనగర్ అనగానే పాపం వీళ్ళు నమ్మేశారు. ఆ త్రివిధ దళాలో సంబంధించిన సైన్యాన్ని ఈ 19 సంవత్సరాల యువకుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. గంట అయింది, 2 అయింది, 3 గంటలైంది, 4 గంటలైంది, 5 గంటలైంది, 12 గంటలైంది, 24 గంటలైంది, 46 గంటలైంది, 48 గంటలైంది, 62 గంటలు అవుతుంది, కానీ శ్రీనగర్ వస్తలేదు. వెంటనే ఆ సైన్యము ఆ యవనస్తుని మీద అనుమానం పడి, బాబు మాకు తెలిసి 12 గంటల లోపల మేము శ్రీనగర్ చేరాలా, కానీ ఇప్పటి వరకు మేము చేరలేదు అని తీరిగ్గా తేరిపారి చూస్తే వాళ్ళను కరెక్ట్గా తిరిగి పాకిస్తాన్ గడ్డలోనికి తీసుకొని పోయాడు. వెంటనే వానిని నిలదీసి ఆ సైన్యం ఆ బాబుని అడిగింది, ఏరా ఇంత విశ్వాసఘాతకానికి ఒడిగట్టినావు అని అన్నప్పుడు, నేను మిమ్మల్ని 12 గంటల్లోకి శ్రీనగర్ తీసుకుని వెళితే నా భారతావని ఏమైపోవును. ఇప్పుడు భారత సైన్యము పూర్తిగా శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో మోహరించింది కనుక ఇక మీరు నా తల్లి భారతిని చూడను కూడా లేరు అని అనగానే, 19 సంవత్సరాలు నీకున్నాయి, మమ్మల్ని విశ్వాసఘాతకత్వానికి ఒడగట్టినావని 19 మేకులు దించి ఆ యవ్వన బిడ్డను హత్య గావించినారు. స్వర్ణిం విజయ వర్షకు విజయాన్ని అందించినటువంటి ఒక ఇస్లాం విశ్వాసానికి చెందినటువంటి ఒక విశ్వాస వీరుడు. భారతదేశం యొక్క నిర్మాణములో, భారతదేశములో జన్మించిన ప్రతి మానవుడు కులం, మతం, ప్రాంతీయం, భాష భేద భావము లేకుండా ఈ దేశ నిర్మాణము కొరకు ప్రతి విశ్వాసానికి సంబంధించినటువంటి వారు నిష్కామ కర్మతో ఈ రోజు వరకు తమ యొక్క కింకర్తవ్యాన్ని నెరవేరుస్తున్నటువంటి కారణాన ఈ రోజున ఈ మువ్వన్నెల జెండా ఇంకా గగనానికి ఏకి స్వచ్ఛంగా తల ఎత్తుకొని అది ఎగసి పడుతూ ఉన్నది. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ దేశాన్ని నిర్మించినావు, నేను ఈ దేశ నిర్మాణంలో భాగస్వామిని అయినాను. భారతవనులున్న ప్రతి ఒక్కరూ ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన 2 విషయాలు నేను మీతో ఈ రోజున మాట్లాడాలి. ఒకటి, ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ మధ్య కాలములో పెద్దల సభ, చట్ట సభలలో ఒక చాలా పెద్ద మనిషిగా గావించబడినటువంటి పెద్ద మనిషి చట్టసభలో హస్తినాలో చేసినటువంటి ఒక వ్యాఖ్యానం నా గుండెను పిండి వేసింది, కలిచివేసింది. ఆ వ్యాఖ్యానం యొక్క సారాంశం ఏంటంటే,
భారతదేశం యొక్క నిర్మాణంలో క్రైస్తవుల యొక్క పాత్ర శూన్యము అన్నది. Do we really don't have any role to play? ఈ స్వాతంత్రంలో క్రైస్తవులకు భాగము లేకుండేనా? ఈ స్వాతంత్ర్య పోరాటములో క్రైస్తవులు అనే వాళ్ళు పోరాటం చెయ్యలేదా? క్రైస్తవులు తమ యొక్క ప్రత్యక్ష పరోక్షమైనటువంటి పాత్రను పోషించకుండానే ఈ స్వాతంత్రాన్ని మనం సంపాదించినామా? ఈ ప్రశ్న ఈ దినాలలో ప్రతి నిత్యము సామాజికమైనటువంటి మాధ్యమాలలో క్రైస్తవ సమాజాన్ని నిలదీస్తూనే ఉన్నది. ఈ ప్రశ్న సామాజిక మాధ్యమాలలో కనబడ్డ ప్రతిసారి మనకు గుండెల్లో ఎక్కడో తెలియనటువంటి, చెప్పలేనటువంటి మూలుగు, బాధ, కొన్ని సందర్భాలలో ఏమీ తెలియనటువంటి రోదన. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ స్వతంత్ర దినోత్సవపు శుభవేళలో ఒక సమాజముగా, ఒక దేవుని సంఘముగా, దేవునిని విశ్వసించి దేవుని యొక్క బోధను అనుకరించేటువంటి ఒక త్యాగ పూరితమైనటువంటి ప్రజానికముగా మన పాత్రను కొన్ని నిమిషాలు నేను మీ ముందు నివేదించదలిచినాను. We also remember one of the beautiful melodious song that was sung by Lata Mangeshkar. ये मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद उनके याद कर लो उनकी कुर्बानी. భారతావని అనేక సందర్భాలలో పరతంత్రములో బ్రతుకుతూ ఉన్నప్పుడు భారత ప్రజానికానికి పరిపూర్ణమైన స్వాతంత్రము అవసరం అన్నటువంటి విషయాన్ని గుర్తించి, గ్రహించి, గమనించి గలము ఎత్తినటువంటి వారిలో ప్రప్రథమంగా చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి వాడు. చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి వాడు మొట్టమొదటిసారిగా భారత ప్రజానికానికి సంపూర్ణమైన స్వాతంత్రము ఇచ్చి తీరాలి అని అంగ్రేజీ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక యాజకుడు, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక ordained minister, Charles Freer Andrews. He was the first person to open his mouth against the Britishers and has started or began his fight to give independence to the Indians. ఒక ఐగారు మొదలుపెట్టిన ఉద్యమం ఇది. And that to a man from England. మన ప్రాంతంలో ఈ రోజున సంఘాలు నిలబడ్డాయంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి మిషనరీల యొక్క సేవ ఫలితమే, అది మర్చిపోకూడదు. ఈ చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి మిషనరీ, హీ వాజ్ ఎ మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ. హీ వాజ్ అన్ ఎడ్యుకేటర్, హీ వాజ్ ఎ సోషల్ రిఫార్మర్ ఇన్ ఇండియా. వీటన్నిటిని మించి చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ ఒక అయ్యగారు. He was a close associate, a good friend of మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, భారతదేశపు జాతి పిత. ఆఫ్రికా దేశంలో అక్కడ ఉన్నటువంటి వారి యొక్క హక్కుల కొరకు, హ్యూమన్ రైట్స్ కొరకు, మానవ హక్కుల కొరకు పోరాటం చేస్తున్నప్పుడు చార్ల్స్ ఫ్రీయర్ ఆండ్రూస్ అనేటువంటి వాడు అయ్యగారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతో ఉన్న సన్నిహిత్యం బట్టి అతని చెంతకు వెళ్ళి అతనిని ఉరికొలిపి, నీవు భారతావనికి వచ్చి ప్రజల స్వాతంత్రం కొరకు పోరాటము చేయవలనని ఆయనను ఒప్పించి, ఆయనను మెప్పించి, ఆయనను భారతావనికి తీసుకొని వచ్చినటువంటి ఆ కారణాన ఈ రోజున ఈ స్వతంత్రపు మువ్వన్నెల జెండా ఎదుగు. Shall we all praise God? చెప్పరా?
It is our contribution for this beautiful Independence Day. It is the church contribution for this beautiful Independence Day. Later on, lots of people have contributed. 1909వ సంవత్సరముల అన్నమాచార్యన్, అక్కమాచార్యన్, popularly known as Jhansi Rani of Travancore. She has participated in the freedom struggle. రోసమ్మ పున్నోస్ 1913వ సంవత్సరం, యాక్టివిస్ట్, పొలిటీషియన్, లాయర్, ప్రత్యక్షంగా స్వరాజ్యం కొరకు పోరాటము చేసిన మరొక మహిళ, మరొక వీర విశ్వాస వనిత. అనంతరం యానీ మ్యాసెకెర్నీ 1902వ సంవత్సరం, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ and the member of parliament from Kerala who opened her mouth and fought for the independence of India. Later on, Titus. పాతకాలము మీరు 500 రూపాయల నోటు చూస్తే అక్కడ ఉప్పు సత్యాగ్రహం బొమ్మ ఉంటుంది. గాంధీ మహాత్ముడు ఎంపిక చేసుకున్నటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎంపిక చేసుకున్నటువంటి 72 లేదా 79 మంది సత్యాగ్రహులలో గాంధీ మహాత్మునితోని సబర్మతి నుంచి దండి వరకు కాలులో కాలు, పాదములో పాదము, అడుగులో అడుగు వేసి నడిచినటువంటి మహనీయుడు టైటస్. ఆయన చిత్రపటము పాత 500 రూపాయల నోటు మీద ప్రభుత్వం వారు ముద్రించినారు. టైటస్ గారిని గౌరవపూర్వకంగా గాంధీ మహాత్ముడు ఆయనను టైటస్ జీ అని నామకరణం చేసినాడు. హీ వాజ్ ఇన్ ఏర్వాడ్ జైల్. లేటర్ ఆన్ హీ హాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు నాసిక్ జైల్. అండ్ ఇట్ వాస్ జార్జ్ జోసెఫ్, ద సిరియన్ క్రిస్టియన్ ఫ్రమ్ కేరళ, స్వదేశీ ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినటువంటి ఒక క్రైస్తవ యాజకుడు, అర్చకుడు, సేవకుడు అయ్యగారు. ఇట్ వాస్ టీవీ థామస్ ఇన్ 1910. ఇట్ వాస్ మధుసూదన్ దాస్ who was popularly known as Utkal Gaurav, and he was the first graduate and advocate from Odisha. And Kali Charan Banerjee, wonderful theologian in 1847. J.C. Kumarappa 1897. బ్రహ్మానందోపాధ్యాయ, ఈయన పేరు చదవకుండా ఎవరి అయ్యగారులో ఈ గౌన్లు వేసుకున్న వాళ్ళకు బీడీ డిగ్రీ రాదు. హీ వాజ్ ఎ థియోలాజియన్. హీ వాజ్ ఎ హిందూ క్యాథలిక్ సాధు, and he played a very crucial moment in the Swadeshi movement. And you know Pandit, you know what is the full name of Pandit Ramabai? Pandit Mary Saraswati Ramabai. Pandit Mary Saraswati Ramabai. She was a feminist, women's right, educational activist, pioneer in the education and emancipation of women in India, a social reformer. 1889వ సంవత్సరంలో కాంగ్రెస్ సెషన్లో స్త్రీ ప్రాతినిధ్యము సంపాదించగలిగినటువంటి 10 మహిళా మూర్తులలో పండిత్ మేరీ సరస్వతి రమాబాయి అనేటువంటి మీలాంటి విశ్వాస వీర వనిత ఈ మువ్వన్నెల జెండా స్వతంత్రానికి ప్రాణము. And it was Kali Charan Banerjee, Chakraya, great theologians. వీరు ప్రత్యక్షంగా ఐ కెన్ నేమ్ అంచిన్ నంబర్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ భారతదేశ స్వతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి క్రైస్తవ సమాజంలో ఐ కెన్ నేమ్ సో మెనీ ఆఫ్ క్రిస్టియన్స్. చరిత్రలో లిఖింపబడిన వారిని చెప్పగలుగుతాను నేను. చరిత్రలో లిఖింపబడినటువంటి వారు కోకొల్లలు, కోటాను కోట్లు క్రైస్తవులు ఈ దేశం కొరకు ప్రాణాన్ని, మానాన్ని, త్యాగాన్ని, రక్తాన్ని, జీవితాన్ని, సమస్తాన్ని సమర్పించినారు. కనుక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం యొక్క పాత్ర
గణనీయంగా ఉందని గర్వంగా తల ఎత్తుకొని చెప్పండి. గర్వంగా తల ఎత్తుకొని మాట్లాడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. We are grateful to God. We are grateful to God. The church has contributed in building of this beautiful, great and large nation, a republic nation. Today we are celebrating. We wish and pray and we work. మన పూర్వీకులు ఏ స్వాతంత్ర్యాన్ని మనకిచ్చినారో ఆ స్వాతంత్ర్యాన్ని దురుపయోగము చేయకుండా సద్వినియోగము చేసుకొని బాధ్యతలతో, హక్కులతో ఇటు దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని, సార్వభౌమాధికారాన్ని తరతరములకు మన రానై ఉన్నటువంటి సంతానానికి క్షేమంగా, పదిలంగా ఇవ్వవలసినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉన్నదని మరొక మారు దేవుని నామమున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. And the second part is a beautiful. Today we all are meditating upon a beautiful word of God. Today the Church of South India from Asifabad, ఎందుకంటే నేను మొన్నటిదాకా ఆసిఫాబాద్లో పనిచేసి వచ్చిన, from Asifabad till కాగజ్ కన్యాకుమారి, ఆ జాఫ్నా వరకు కూడా ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ రోజున ధ్యానం చేసేటువంటి అంశాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం. ద సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ అండ్ ఫండమెంటల్ పార్ట్ ఆఫ్ అ క్రిస్టియన్ మేకింగ్ అప్ ఆర్ క్రిస్టియన్ బిల్డింగ్ అప్. క్రైస్తవ విశ్వాస సమాజం సిద్ధాంతాల మీద నిలబడి ఉండగా, సిద్ధాంతాల మీద ప్రాణం పోసుకుని ఉండగా, నేడు మనము ధ్యానము చేసేటువంటి ఈ అంశము, బాప్తిసం అనేటువంటి అంశము ప్రాముఖ్యమైనటువంటి 10 సిద్ధాంతాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మిత్రమా, స్నేహితులారా, డోంట్ బి క్యారీడ్ అవే with the false wisdom and the knowledge that people keep on sharing. బాప్తిసం గురించి అనేక మంది అనేక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఐ విష్ అండ్ ఐ ప్రే, ట్రై టు నో ద ఎగ్జాక్ట్ విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ అబౌట్ దిస్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాప్టిజం. బాప్తిస్మము సంఘాన్ని నిర్మిస్తుంది. ఈ నిర్మించేటువంటి బాప్తిసం గురించినటువంటి పూర్తి అవగాహన మనకు లేకపోతే సంఘం యొక్క నిర్మాణము లోపభూయిష్టంగా జరుగుతుంది. అటువంటిది జరగడానికి వీలు లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. బిఫోర్ ఐ ఫర్గెట్, లెట్ మీ కంగ్రాచ్యులేట్ యూ. లాస్ట్ వీక్ చాలా అద్భుతమైనటువంటి ఆరాధన చేసి చరిత్ర పుటల్లో తిరిగి రాసేటువంటి గణనీయమైనటువంటి మీ దాతృత్వాన్ని మీరు కనపరిచినందుకు నేను నా శిరస్సు వంచి మిమ్మల్ని అభినందిస్తున్నాను. మెట్టుగూడ చర్చ్ ఈజ్ అ గివింగ్ చర్చ్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద లీడర్స్. ఈబరన్న ఎక్కడున్నారు, కృష్ణ అన్న, పెద్దన్నలందరూ ఉన్నారు. ఐ కంగ్రాచులేట్ యూ. ప్రసాద్ అన్న, ఐ కంగ్రాచులేట్ యూ. ఇట్ ఈస్ యువర్ సర్వీసెస్. వెన్ చర్చ్ ఇస్ గివింగ్ మీన్స్ ద లీడర్స్ ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. ఇట్ ఈస్ అ సైన్. మీ దాతృత్వాన్ని బట్టి అయ్యగారు కూడా చాలా పులకరించిపోయినాడు. జోనాథన్ అయ్యగారు, కీప్ గివింగ్. భగవంతుని కొరకు, దేవాలయం కొరకు, అధ్యక్ష ఖండం కొరకు, అనేకమైన సామాజిక కార్యక్రమాల కొరకు దయచేసి ఇస్తూ ఉండండి. ఇచ్చేవాడు మీకు పైన ఉన్న పరమేశ్వరుడు ఉన్నాడు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ. నౌ కమింగ్ బ్యాక్ అగైన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాప్టిజం. Baptism, we consider it as a sacrament. Am I right? అట్లా మీరు మాట్లాడరా? సరే సార్, కృష్ణ మాట్లాడరు ఇలోలు. రెండవది, బ్యాప్టిజం ఈజ్ సంథింగ్ లైక్ చాలా కలవరపెట్టే అంశం మనల్ని. మరి ప్రాముఖ్యంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళని ఎంత కలవర పెడుతుంది అని అంటే, ఈ రోజు వరకు కూడా ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ యూ పీపుల్ ఆర్ రియల్లీ అండ్ ట్రూలీ అండ్ హానెస్ట్లీ ఆర్ జెన్యూన్లీ యు ఆర్ కన్విన్స్డ్
ఆఫ్ ద బ్యాప్టిజం దట్ యు హావ్ అండర్గోన్. ఎంతమంది దృఢంగా నిర్ధారణతోని నా తల్లిదండ్రులు చేసినటువంటి కార్యమైనటువంటి పరిశుద్ధమైన బాప్తిస్మము సరి అయినది అని పిడికిలి ఎత్తి చెప్పగలిగినటువంటి స్థితిలో ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు, లేదా అంతర్జాల సహాయంతో వీక్షిస్తున్న వారు ఉన్నారు. వెరీ డిఫికల్ట్, వెరీ హార్డ్ టు సే. కారణం ఏంటంటే ఈ బాప్తిసం గురించి బోధకుల కంటే బాధకులు ఎక్కువైపోయారు. బాప్తిసం అనేది చాలా మందికి బతుకు తెరువైపోయింది. బాప్తిసం అనేటువంటి పేరు మీద ప్రజలు జీవించడము చాలా సులువుగా చేసుకున్నారు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ హీడ్ టు మీ. వీఆర్ గోయింగ్ టు మేక్ a meditation on the whole soul concept of the baptism. Baptism is a sacrament. ఏ విశ్వాసమైనా సిద్ధాంతాల మీద నిలబడుతుంది. క్రైస్తవ విశ్వాసము మీద కూడా సిద్ధాంతాల మీద నిలబడ్డది. ఆది క్రైస్తవ సంఘములో బిఫోర్ కదా, వాట్ ఈస్ బ్యాప్టిజం కాల్డ్ ఇన్ తెలుగు? సరే, ఇంగ్లీష్లో బ్యాప్టిజం అని అన్నాం, మంచిగానే ఉన్నది. పుసుకున్న నాటుడు తెలివనోడు కూడా అడిగిండు అనుకోండి, అన్న మీరంతా పెద్ద పెద్దోళ్ళు కదా, ప్రతి వారం గుడికి పోతారు, ఈ బాప్తిస్మం అంటే ఏందన్నా మీరు చెప్తారు, కానీ వేరేళ్ళ ముచ్చట చెప్తారు. మీ అందరికీ తెలుసు తెలుగులో ఏమంటారో బ్యాప్టిజం. వాళ్ళు ఉన్నవాయి గారు, నువ్వు అది ఎరుకున్నట్టే ఎరుకున్నది, కానీ ఎరక లేకుండా పోతుంది అడిగేసరికి. బ్యాప్టిజంను బ్యాప్టిజమే అంటారు, ఇంకేమంటారు? అవునా అమ్మా? అదే బాప్తిస్మమే, అది నేను కూడా అదే చెప్తున్నానమ్మా. నేను ఇంగ్లీష్లో చెప్పినా మీరు తెలుగులో చెప్తారు. బ్యాప్టిజమును వ్యవహారికమైనటువంటి అవగాహనలో దానిని మనము జ్ఞాన స్నానము అని అనువదించవచ్చు. జ్ఞాన స్నానము వ్యవహారిక భాషలో బ్యాప్టిజంను జ్ఞాన స్నానముగా అనువదించవచ్చు. ఆది క్రైస్తవ సంఘంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ సెంచరీ. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమైన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి మార్పు చేర్పులలో జరిగినటువంటి వ్యవహరణలోనికి వచ్చినటువంటి చరిత్రలో ఆది క్రైస్తవ సంఘములో 10 నుంచి 12 సంస్కరణలు ఉండే. మిత్రమా, చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే మన విశ్వాసము చరిత్ర మీద ఆధారితమైన విశ్వాసము, గాలిలో మూటలు కట్టే విశ్వాసము కాదు మనది. చరిత్ర తెలుసుకోకపోతే నీవు ఫలభరితమైనటువంటి విశ్వాస యాత్రను కొనసాగించలేవు. అందుకే కొంత చరిత్రను నేను మీ ముందు నివేదించాలి ఈ దినం. ఆది క్రైస్తవ సంఘము మొదటి 2 శతాబ్దాలలో 10 నుంచి 12 సంస్కరణలు ఆది క్రైస్తవ సంఘము ఆచరించింది. అనంతరము 15వ శతాబ్దం 1545 నుంచి 63 వరకు లొంబోర్డ్ అనేటువంటి వాడు 12 సంస్కరణలు ఉన్నటువంటి దానిని 7 సంస్కరణలకు కుదించినాడు. ఇది 15వ శతాబ్దం మధ్యయుగంలో జరిగినటువంటి చరిత్ర. ఈ 7 సంస్కరణలను రోమన్ క్యాథలిక్ సంఘం దానిని ఫిక్స్ అయిపోయింది. ఈనాటి వరకు 1523 నుంచి 45 నుంచి 2021 వరకు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సంఘము 7 సంస్కరణలను తప్పనిసరిగా పాటిస్తూ ఉన్నది. అందులో బ్యాప్టిజం ఇస్ అ సాక్రమెంట్, యూకరిస్ట్ ఇస్ అ సాక్రమెంట్, కన్ఫర్మేషన్ ఇస్ అ సాక్రమెంట్, రెకన్సిలియేషన్ ఇస్ అ సాక్రమెంట్, అనాయింటింగ్ ఇస్ అ సాక్రమెంట్, మ్యారేజ్ ఇస్ అ సాక్రమెంట్, హోలీ ఆర్డర్స్ ఇస్ అ సాక్రమెంట్. లేటర్ ఆన్ 15వ శతాబ్దం చివరి అంకంలో మార్టిన్ లూథర్ గారు తీసుకుని వచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సంస్కరణ లేదా సంస్కరింపబడినటువంటి సంఘము 7 సంస్కరణల నుంచి 2 సంస్కరణలకు చేపట్టింది. ఆ 2 సంస్కరణలలో మొదటి సంస్కరణ అయినటువంటి పరిశుద్ధ బాప్తిస్మము, పరిశుద్ధ యూకరిస్తు.
We have only two sacraments for the Protestant church. One is the sacrament of baptism. Second one is the sacrament, the Holy Sacrament, or the sacrament of communion. Again, let me come back quickly. What is a sacrament? గుడి కాగానే కొద్దిగా ముందు వెళ్ళడం అనుకోండి, ఇంటికి పోయినాక తిన్నాక టైం దొరికితే స్నేహితులకు ఫోన్ చేసి, అక్క నువ్వు కనబడలేదు ఏంది అంటే, నేను సాక్రమెంట్ తీసుకోలేదు, నేను త్వరగా వచ్చేసిన అని అంటావు. ఏమండి, అయ్యో అక్క మేము సాక్రమెంట్ తీసుకునేసరికి లేట్ అయింది అక్క అని మీరు అంటారు. ఇంతకు ఈ అక్క చెల్లెళ్ళ సంభాషణలో ఉన్నటువంటి సాక్రమెంట్ అంటే ఏంది? What are you trying to communicate when you say I have not partaken into sacrament, and when you are saying that I have participated in the sacrament, what exactly are you trying to communicate to one another? What is the sacrament? ఊర్లలో నేను పల్లెలకి వెళ్ళి వచ్చినాను కనుక మా ఊర్లలో అందరూ ఈ అర్థం లేని చదువు, అబ్బో ఇది మాత్రం బాగేరుక, మీకు ఇది మాత్రం బాగేరుక. మిత్రమా, ఒక మాటలో నేను మీకు అర్థం చేయాలి. సాక్రమెంట్ అనేటువంటి ఈ పదం సాక్రమెంటమ్ అనే లాటిన్ పదము నుంచి ప్రారంభం. సాక్రమెంటమ్ అనగా ఇట్ ఇస్ అన్ ఓత్ ఆర్ ఎలిజియన్స్, అనగా ఒక వ్యక్తి మరొక అధికారితో తాను నిర్నిబంధనగా, యు నో వాట్ ఈస్ నిర్నిబంధన? నిర్నిబంధన ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అన్కండిషనల్. తెలుగులో దాన్ని నిర్నిబంధన అంటాం. నిర్నిబంధనగా అధికారి పట్ల, అధికారము పట్ల బేషరత్తుగా తాను అధికారికి సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి జీవిత పర్యంతం వరకు లోబడి ఉంటానని చేసేటువంటి ఒక ఒడంబడిక అది. When you are entering into the sacrament of baptism, when you are entering into the sacrament of the Eucharist, when you are approaching the Lord's table there, you are repeatedly confessing with a great conviction, stating that, Lord, you are my Lord. I obey you till my last breath. ప్రాణమున్నా ప్రాణం పోయినా, బాణమున్నా మానం పోయినా, ధనమున్నా ధనము పోయినా, నన్ను కన్నవారున్నా కట్టుకున్నవారు లేకున్నా, నేను ఉన్నంత మట్టుకు నీవు నా దేవుడవు, నేను నీ ప్రజను. మనిద్దరి మధ్యలో చేసేటువంటి ఈ భాష, ఈ ఒప్పందం ఏ బలము కూడా విడదీయరానటువంటి అనుబంధంగా మలుచుకుంటున్నానని ఆయన సన్నిధిలో మోకరించి నిన్ను నీవు మరొకసారి ఒప్పందం చేసుకోవడమే సాక్రమెంట్. దట్ ఈస్ ద సాక్రమెంట్. అండ్ సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం, very lately this word has come, sacrament. Earlier it was used as mysterion. ముందు సాక్రమెంట్ అనే పదం లేదు చరిత్రలో. 160వ క్రీస్తు శకం మిస్టీరియన్ అనేటువంటి పదానికి ఐరేనియస్ అనే సంఘ చరిత్రకారుడు, టెర్టూలియన్ అనే సంఘ చరిత్రకారుడు సాక్రమెంటం అనే పదాన్ని వారు పరిచయం చేసినారు. We will stick on to baptism. Baptism, జ్ఞాన స్నానం. ఈ బ్యాప్టిజం గురించినటువంటి ఆలోచన, బ్యాప్టిజం అనగానే నాకు, కృష్ణన్నకు, ఈ బరన్నకు, పెద్దలకు వాళ్ళకి యాదికి వచ్చేది కరుణామయుడి సినిమా. బాప్తిజం అనగానే కరుణామయుడి సినిమా. కరుణామయుడి సినిమాలో ఏమైంది? యోహాను యేసు ప్రభును యేసు ప్రభును నీళ్ళల్లో ముంచి బాప్తిజం ఇచ్చి, ఇక బాప్తిజం వాడికి ఫిక్స్ అయిపోయినాం మనం. ఇక అది తప్ప ఇక ఏది కూడా ఉండదు. దేవుని కృపను బట్టి ఆ యోర్దాను నది, యేసుక్రీస్తు ప్రభుల వారిని బాప్తిజం ఇచ్చేటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ పావన పుణ్యభూమి, కర్మభూమి అయినటువంటి దేవుని యొక్క పాద మోపినటువంటి ఆ భూమిని స్పృశించి ముద్దు పెట్టుకునే కృప దేవుడు నాకు ఇచ్చినాడు. మా బిషప్ తండ్రి గారి యొక్క ప్రోత్సాహం వలన ఆ పుణ్యభూమిని దర్శించినాను. బ్యాప్టిజం అనేటువంటి ఈ సంస్కృతి అనాది కాలముగా ఉన్నట్టు
బ్యాప్టిజం అనే ఈ పదం హీబ్రూ భాషలో కూడా వాడబడింది. దయచేసి గమనించాలి, ఈ కొంత చరిత్ర తప్పనిసరిగా తెలుసుకోవాలి. హీబ్రూ భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే మిక్వే. మిక్వే మిక్వే అనగానే కరుణామయుడు సినిమాల లెక్క ముంచుడు కాదు. మిక్వే అన్నటువంటి పదం యొక్క భావం ఏంటనంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ వాటర్, అంటే నీటిని ఒక చెంత సమకూర్చుట. ఈ మిక్వే అనే పదాన్ని బాప్తిస్మానికి ఆపాదించినారు. ఇట్ ఈస్ ఎ రిచువల్ బాత్, అనగా ప్రతిదినం మనం చేసేటువంటి స్నానానికి ఈ పదాన్ని ఆపాదించడం జరిగింది. లేదా నోషన్ ఆఫ్ ఇమ్మర్షన్, నీళ్ళలో పోయి డుబుక్కున మునగంగానే ఇట్ వాస్ కాల్డ్ యాజ్ మిక్వే ఆర్ బ్యాప్టిజం. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ మిక్వే, ఈ సంస్కరణతో కూడినటువంటి ఆచారమైనటువంటి ఇటు కార్యం గురించి యూదా రబ్బీయుడైనటువంటి అలానా సస్కిన్ ఏమన్నాడనంటే, లేవియ కాండంలో శుచి శుభ్రత, దేహాన్ని మానవుడు శుభ్రము చేసుకునే ప్రక్రియకు మాత్రమే మిక్వే అన్నటువంటి పదాన్ని వాడబడినట్టు యూదా రబ్బీయుడు తన యొక్క లేఖనాలలో ప్రస్తావించినాడు. దేహము ఆత్మ మలినము అయిన తర్వాత, జాగ్రత్త గమనించండి, దేహము ఆత్మ మలినమైన తర్వాత మానవుడు చేసే శుద్ధీకరణ క్రమమే ఈ మిక్వే. లేవియ కాండము 15:19, 15:24, 18:19, 20:18. అనాది కాల ఇశ్రాయేలు జనాంగం ఈ మిక్వేలో వారు మునిగి, లేదా స్నానగుండం ఉంటుంది. భారత సంస్కృతిలో కూడా భగవంతుని దర్శనానికి వెళ్ళకముందు భక్తుడు ఆ నీటి గుండంలోనికి వెళ్ళి తాను 3 సార్లు, 4 సార్లు, 12 సార్లు, 15 సార్లు నిండా మునిగి తలంటూ స్నానం చేసుకొని చక్కగా తడి పొడి బట్టలతోని భగవంతుని దర్శనము చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగము, ఆది యూదా జనాంగం కూడా భగవంతుని దర్శనానికి వెళ్ళకముందు ఈ మిక్వేను ఆచరించాలి. వాడు ఉన్నటువంటి ఆ స్నానం నీటి గుండంలోనికి వెళ్ళి తన్ను తాను దేహాన్ని ఆత్మను అక్కడ శుద్ధీకరణ ఆచారాన్ని క్రమాన్ని జరిగించిన తర్వాతనే పరిశుద్ధంగా దేవాలయ మందిరానికి వెళ్ళాలి. అది బాప్తిస్మానికి భక్తులు దానిని ఆపాదించినారు. మిక్వే ఈజ్ అబౌట్ ద ఇమ్మర్షన్ ఆఫ్ ద సోల్. అక్కడ దేహము నీటిలో మునిగితే ఈ రోజున ఆత్మ క్రీస్తులో మునగటమే బాప్తిస్మంగా పరిగణించినారు. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, బాప్తిస్మము ఆనాటి కాలములో మతాన్ని మార్చడానికి సంకేతికంగా వాడబడ్డది. నేడు బాప్తిస్మము మనస్సు మార్పుకు సంకేతంగా దేవుడు ఈ పరమార్థాన్ని మనకు అందించినాడు. ఇటువంటి కార్యము చాలా ఉన్నాయి. బాప్టిజం ఈ రోజున ప్రజలు గొగ్గోలు పెడుతున్నట్టు ఈరోజు నిన్న మొదలైంది కాదు. ఇది బాప్తిస్మానికి అనేకమైన చరిత్ర ఉంది. ఆనాడు ఇశ్రాయేలు జనాంగంలోనికి ఎవడైనా సరే యూదా పూజిస్తున్నటువంటి దేవునిని పూజించడానికి, వారు ఈ విశ్వాసాన్ని చేపట్టడానికి ఒక క్రమాన్ని ఆది కాలంలో ఉన్నటువంటి యూదా జనాంగము ఆచరించినారు. ఓవర్ నైట్ ఇట్ వాస్ నాట్ ద థింగ్ దట్ హ్యాపెండ్. ఎవడైనా సరే యెహోవా దేవుని సమాజంలోనికి రావాలి అనంటే 3 రకములైనటువంటి 3 ఫేసెస్, 3 దశలలో, జాగ్రత్త గమనించండి, 3 దశలలో వారు ఈ సమాజములోనికి రావాలి. మొదటి దశ ఈజ్ మిలాహ్, అనగా అన్యుడు, విశ్వాసేతరుడు యెహోవా విశ్వాసంలోనికి రావాలనంటే వాడు సున్నతి పొందాలి. Sunnati is no way lesser than to the symbolism of baptism of an infant in the church. Milah. రెండవది ఏందనంటే it is tebula. Tebula అనగా he should be immersed into the water. నీటిలో వాడు మునగాలి. మూడవది కార్బిన్ అనగా బలి అర్పణ చేయాలి.
ఈ మూడు జరిగిన తర్వాతనే ఏ వ్యక్తి అయినా యూదా సమాజంలోనికి ఆహ్వానించబడ్డారు. ఈ మూడు జరిగించకుండా ఏ వ్యక్తి కూడా యూదా సమాజంలోనికి ఆహ్వానించబడేవారు కాదు. టుడే వీ టు అబ్జర్వ్ ద సేమ్ థింగ్. చిన్న బిడ్డలను 21వ దినములో వారిని బాప్తిస్మంలోనికి తీసుకుని వస్తాం. లేటర్ ఆన్ జ్ఞానము అనేటువంటి దేవుని విశ్వాసములో వారిని పెంపొందించి పెద్ద చేస్తాం. చివరిగా we bring them to the communion at the age of 18, 19, 20 and 21. Today the churches, mainland churches, CSI, CNI, Roman Catholics, Marthoma, Methodist, all these churches మనము ఆచరించేది ఆకాశము నుంచి ఊడిపడ్డది కాదు, ఆచరణకు ఆనవాలు కలిగినటువంటి లేఖన భాగాలను ఆధారం చేసుకొని నేడు క్రైస్తవ సంఘాలు ఇట్టి బాప్తిస్మ క్రమాన్ని ఆచరిస్తూ ఉన్నాయి. Now second one is, the problem is with what is it called? అయ్యగారు బాప్తిస్మం అంటే మరి what exactly it is? Before I go that, జుడాయిజానికి సంబంధించినటువంటి ఒక మాట నేను మీకు చెప్పాలి. యూదా విశ్వాసంలో నీటికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విశిష్టత ఉన్నది. నంబర్స్, సంఖ్యాకాండం, దయచేసి బైబిల్ తెరవద్దు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 19:1-22, లెవిటికస్ 14, 15, 16 chapters 24 and 28. We use the use of waters. And later on, Ezekiel 36:25, there we see the system of sprinkling, శుద్ధ జలాలను చిలకరించడం అనేటువంటి సంస్కృతి ఎహెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎర్లీ చర్చ్, అయ్యగారు నాకు ముంచుడు బాప్తిసం కావాలని కోరుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఉండి ఉంటారు. 2-3 సార్లు మునిగిన రయ్యోలన్నా ఎందుకు మునిగిన రయ్యా అని నేను పుసుకున కనుక అడిగితే ఏమంటారు? అయ్యా యేసు ప్రభు మునిగింది కనుక నేను కూడా. బట్ ఎర్లీ చర్చ్, మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి అటువంటి చెయ్యకండి. ఎందుకంటే క్రైస్తవ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం యొక్క క్రమశిక్షణ అనుసారంగా 2-3 సార్లు మునిగినటువంటి వారు శిక్షార్హులు వారు. బ్యాప్టిజం ఇస్ వన్. భగవంతుడు ఒక్కడే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, సంఘం ఒకటే. వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఫర్ లైఫ్. నౌ నో మోర్ బ్యాప్టిజం. అది క్రైస్తవ సంఘం యేసుప్రభు మునిగిండు నేను మునుగుతా అన్నటువంటి వాళ్ళ కొరకు చెబుతున్నా. అది క్రైస్తవ సంఘములో బాప్తిస్మంలో పాలు పొందినటువంటి వారు ఎలా పొందేవారు తెలుసా మీకు? ఒంటి మీద నూలు గుడ్డ లేకుండా వారు బాప్తిస్మం తీసుకున్నారు. 2-3 సార్లు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి మనవి, మరి మీరు అట్లా తీసుకున్నారా? కానీ ఆది క్రైస్తవ సంఘం ఆచరించినటువంటిది అది. బ్యాప్టిజో అనేటువంటి ఈ పదం, బ్యాప్టిజం అనే పదం బ్యాప్టిజో అనే గ్రీకు పదములో నుంచి ప్రాణం పోసుకుంది. ఈ 66 గ్రంథాలలో బ్యాప్టిజం అనేటువంటి పదం కేవలము, యు నో హౌ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ బిన్ యూస్డ్? ఏమన్నా అంచనా వేయగలుగుతారా? ఒకళ్ళు నోరు చెప్పండి, అందాజా. ఇప్పుడు బ్యాప్టిజం గురించి ఇంత తర్జన భర్జన జరుగుతుంది లోకం అంతా. మరి బ్యాప్టిజం అనే పదం లేదా బ్యాప్టో అన్న పదం బైబిల్ ఎన్నిసార్లు వాడబడ్డదో ఎవరైనా చెప్తారా? It was only used 4 times. 4 సార్లకు మించి బ్యాప్టో లేదా బ్యాప్టిజో అనే పదం బైబిల్లో వాడబడలేదు. వాట్ డస్ బ్యాప్టిజం మీన్? లేదా వాట్ డస్ ద వర్డ్ బ్యాప్టో మీన్? బ్యాప్టో లేదా బ్యాప్టిజో అనేటువంటి ఈ పదమునకు అర్థం ఏంటంటే, మొట్టమొదటి అర్థం ఏంటంటే డై. Not D-I-E, it is D-Y-E. You all dye your hair, am I right? రంగు వేసుకోకుండా గుడికి వేస్తారా? మన సంగతి కాదులే, బయట వాళ్ళ సంగతి మాట్లాడుతున్నా. Why you dye? ఎందుకు వేసుకుంటున్నాం రంగు? మనం రంగు వేసుకున్న తర్వాత ఏమి జరుగుతుందండి?
ఏం జరుగుతుంది రంగు వేసుకున్నాక? ఏం జరుగుతుంది? పాత స్వభావము అంతరించిపోయి ఏ రంగునైతే, ఏ స్వభావములో అయితే మనము మునిగినామో ఆ స్వభావము మాత్రమే సాక్షాత్కరిస్తుంది. బాప్తిస్మం పొందినటువంటి బిడ్డ క్రీస్తులో, ఇంటూ క్రైస్ట్. వెన్ యు ఆర్ బాప్టైజ్డ్, ద వరల్డ్ షుడ్ ఓన్లీ లుక్ ద క్రైస్ట్, బట్ నాట్ యు. యు ఆర్ డెడ్ ఫర్ యువర్సెల్ఫ్. If still you want to project yourselves, then something is very seriously wrong with the baptism that we have taken. Bapto is to have dye, to dip, to immerse, to pour, to sprinkle, to wash, to bath, to wet. ఇన్ని అర్థాలు ఉన్నాయి బ్యాప్టిజానికి. కేవలం ముంచుడు ఒకటే ఉందని చెప్పేసి మునిగనికి సిద్ధం కాకండి. ముంచటోళ్ళు మస్తు మంది ఉన్నారు, వాళ్ళ పనే ముంచుడు. దయచేసి మీరు మునుగుట్లకు పోకండి. బ్యాప్టిజం ఈజ్ అ ఓషన్. ఇన్ ఎ బ్రాడర్ సెన్స్, వన్స్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ అని అంటే, నేను కాదు ఇకపై జీవించేది, నాలో ఉన్న యేసు క్రీస్తు ధర్మ రూపము, ధర్మ స్వభావము మాత్రమే ధరిత్రిలో జనులకు అగుపడడానికి ఈ బాప్తిస్మము క్రీస్తులో నేను పొందగలిగినాను. బెమ్ క్రైస్తవ విశ్వాసములో బ్యాప్టిస్ట్ యూకరిస్ట్ అండ్ మినిస్ట్రీ అనేటువంటిది ఒక చక్కని ఆర్డర్ ఆఫ్ కమిషన్. వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, బ్యాప్టిజం ఈజ్ బోత్ గాడ్స్ గిఫ్ట్ అండ్ హ్యూమన్ రెస్పాన్స్. బాప్తిస్మం అనేది భగవంతుడు మనుషులకు ఇచ్చేటువంటి ఒక బహుమానము. ఐ రిపీట్ ఇట్. బ్యాప్టిజం ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్ అండ్ హ్యూమన్స్ రెస్పాన్స్. బాప్తిస్మం అనేది భగవంతుడు మానవునికి ఇచ్చే వరం అయితే, ఆ వరాన్ని స్వీకరించడానికి మానవుడు ఇచ్చేటువంటి ప్రతిస్పందన. బాప్తిస్మము భగవంతుని స్పందన అయితే, బాప్తిస్మాన్ని పొందడం మానవుడు చేసే ప్రతిస్పందన. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్, మై డియర్ ఫ్రెండ్స్. నీవు దానికి ప్రతిస్పందిస్తున్నావా అన్నది సవాలు. రెండవ అంశం ఏంటంటే, ఈ బాప్తిస్మము రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఏం చెప్పాలంటే జర కష్టమవుతుందిలే, ఎందుకంటే ఒకటి చెప్తే ఒకటి అంటుండే అయ్యగారితో వచ్చిన పంచాదే ఉంది. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్, దేవుని లేఖనానుసారంగా బ్యాప్టిజం ఈజ్ నాట్ రిక్వైర్మెంట్ ఫర్ సాల్వేషన్. రక్షణ పొందడానికి మనిషికి బాప్తిస్మమే పొందవలసినటువంటి అగత్యము, అవసరము లేదు. ఎవడైనా సరే ఇంటికి వచ్చి సంకకు సంచేసుకొని వచ్చి తెలిసి తెలియనటువంటి వేదాంతాన్ని మీకు చొప్పించి మిమ్మల్ని భయభ్రాంతులుగా చేస్తే వారికి దండం పెట్టండి. అయ్యా, బాప్తిస్మం తీసుకుంటేనే నేను మోక్షానికి పోతానన్న గ్యారంటీ ఎక్కడ బైబిల్లో లేదు అని నిర్ద్వందంగా ఖండించండి. వారిని పంపించి వేసేయండి మీ ఇంటిలో నుంచి. Baptism was never mentioned as the salvation for the human race. అపోస్తల కార్యములు 15, రోమా పత్రిక 4వ అధ్యాయంలో పౌలు, మీరు బైబిల్ తీయద్దు, నేను తీస్తున్నానా? తీస్తలే, నన్ను వినండి. పౌలు గారు ప్రస్ఫుటంగా తన వేదాంతాన్ని వినిపించి, బాహ్యమైనటువంటి ఏ ద్వారా మానవుని యొక్క రక్షణ సాధ్యపడదు అని ఆయన నిర్ద్వందంగా ఖండించినాడు. బాహ్యమైన ఏ కార్యము ద్వారా మానవుని యొక్క ఆత్మ మోక్ష సాధన సాధ్యము కాదు అని వారు. మరి ఎలా సాధ్యం అనంటే, కేవలము ఈశ్వరు యొక్క పవిత్రమైన కృప వలన మాత్రమే, యేసుక్రీస్తు యొక్క కృపానుగ్రహము వలన మాత్రమే మనుషుడు మోక్ష సాధన జరిగిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22, 24 వచనం, 25, 26, 27 వచనం, 30వ వచనం, 4వ అధ్యాయం 5, Galatians 2:16. Very crystal clearly Paul mentions it is only the mercy of God but not the merit of human being.
దేవుని కృపా ప్రసాదం వలనే నువ్వు బాప్తిస్మాన్ని, నువ్వు మోక్షాన్ని సాధించగలుగుతావు. పాల్ నెవర్ మేడ్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ గాస్పెల్ అని రాసిన సువార్తలలో బాప్తిసం గురించిన ప్రస్తావన పౌలు గారు ఎక్కడ కూడా చేయలేదు. 1 Corinthians 15:1-4. అండ్ పౌలు గారు ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినారనంటే 1 Corinthians chapter 1 and 17లో వారు చాలా స్పష్టంగా చెప్పినారంటే, యేసుక్రీస్తు దేవుడు నన్ను బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన ఎంపిక చేసుకోలే, బట్ ఓన్లీ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. ఒకవేళ బాప్తిస్మమే నిన్ను బతికిస్తుంది అని అంటే మరి పౌలు గారు ఎన్ని వేల బాప్తిస్మాలు ఇవ్వవలసి ఉండే. పాల్ హ్యాస్ నాట్ గివెన్ ఈవెన్ ఎ సింగిల్ బ్యాప్టిజం. ఆయన ఎవరికి బాప్తిసం ఇయ్యలే. బాప్తిసం ఇయ్యనీకి భగవంతుడు నన్ను పిలిపియలేదని చాలా స్పష్టంగా వారు సెలవిచ్చినారు. మై డియర్ ఫ్రెండ్స్, బ్యాప్టిజం అనే విషయంలో అనేక రక్షణ పొందినటువంటి కార్యాలు బైబిల్లో మనం చూస్తాం. ఏ పెనిటెంట్ ఉమెన్, పాపాత్మురాలైన స్త్రీ, లూకా సువార్త 17లో మనం చూస్తాం. ఆమెకు దేవుడు మోక్షాన్ని ప్రసాదించినాడు. ఏ పారాలిటిక్ మ్యాన్, పక్షవాతం వచ్చిన వానికి దేవుడు తన నోటి మాట ద్వారా మోక్షాన్ని ప్రసాదించినాడు. జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, మాట వలన మోక్షాన్ని ప్రసాదించినాడు. సిలువ మీద వేయబడినటువంటి దొంగ, నేడు నువ్వు నాతో కూడా మోక్షములో ఉందువు, మాట వలన దేవుడు మోక్షాన్ని ప్రసాదించు. మోక్షము కావాలి అనంటే నీ మనస్సు విరగాలి, నీ బ్రతుకు నలగాలి. క్రీస్తు యొక్క అనుభవములో నీవు ముందుకు వెళ్ళాలి. బిఫోర్ ఐ కమ్ టు ద కంక్లూషన్ పార్ట్, ఒక మాటలు నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఏంటంటే, పిల్లలకు బాప్తిసం ఇచ్చిన తర్వాత పిల్లలు నిజంగా రక్షణ మోక్షానికి పాత్రులైతారా అన్నది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనల్ని ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. ఐ మే రైట్? సే అట్లీస్ట్ ఎస్ ఆర్ నో. చెప్పరు. ఏమండి, పిల్లలకు బాప్తిసం ఇవ్వకపోతే అత్తమామతో పంచాలి, లేదా అమ్మ నాయనతో పంచాలి. 21 దినమైంది, ఇంకెప్పుడు పోతావు బ్యాప్టిజంకు? లేకపోతే గుడికి వస్తే పెద్దలు అడుగుతారు, అమ్మ బ్యాప్టిజం అయిందా బిడ్డకు? ఇప్పిస్తే మరి వీడు మోక్షం పోతాడా లేదా, వీని రక్షణ మార్గం ఎట్లా అన్నది అదొక పంచాయతీ. కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి. బ్యాప్టిజం పిల్లల విషయంలో నెరపడానికి లేఖనాలలో కావలసినన్ని దాఖలాలు, లేఖన బాహ్యంగా క్రైస్తవ చరిత్రలో పుష్కలమైనటువంటి ఆధారాలు మనకు ఉన్నాయి. మొదటిది ఏంటనంటే, బాప్తిసం వలన పిల్లలను మనము దేవుని యొక్క కుటుంబంలోనికి మనము ఆహ్వానిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు తల్లులు బిడ్డలను తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు, బ్యూటిఫుల్ ఇంగ్లీష్ వర్డ్ వాజ్ యూస్డ్, దే వర్ ఇండిగ్నెంట్. జీసస్ వాజ్ ఇండిగ్నెంట్ అంటూ దెమ్. వారు వారిని ఆటంకపరిచినారని తెలుగులో చాలా తేలిక పదాన్ని అనువదించినారు. కానీ వాస్తవికంగా ఏందనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులపైకి కోపోద్రిక్తుడైనాడు. కోపోద్రిక్తుడవడమే మాత్రం కాదు, వారిని తన చెంతకు తీసుకుని, అయ్యా ఇలాంటి వారిదే దేవుని రాజ్యమని, వారికి ఒక నూతన రాజ్యములో పిల్లలు కూడా భాగస్వాములని, మళ్ళీ చెబుతాను, చిన్న బిడ్డలు, సంటి బిడ్డలు కూడా దేవుని రాజ్యంలో భాగస్వాములని, దేవుని రాజ్యానికి రాజైనటువంటి యేసుక్రీస్తు స్వయముగా ఆయన మనకు నేర్పించినాడు. రెండవది, భగవంతునితో మనము చేసే నిబంధన. వి ఆల్ ఆర్ కోవెనెంట్ పీపుల్. ఒడంబడిక కలిగినటువంటి ప్రజానికం మనం. దేవుడు మనతో నిబంధన చేసినాడు. దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు మరి ఆ నిబంధనలో ఎవరెవరున్నారు? కేవలము 18 సంవత్సరాలు కలిగి ఓటు హక్కు ఉన్న వాళ్ళు మాత్రమే నిబంధనకు అర్హులని ఉన్నదా? హూ ఆర్ క్వాలిఫైడ్ టు బి ద కోవెనెంట్ పీపుల్? చెప్పరు. ఎవ్రీ క్రిస్టియన్, పసి కందువు నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ దేవుని నిబంధనలో
భాగస్వాములై ఉన్నారు. Covenant is very important component of Christian faith. It has been used for 270 times in the Bible, and it's a beautiful relationship. Baptism is something which I always relate to a wedding ring. పూల్ పండ్లు అప్పుడు, లేదా ఇంకేమంటారు క్రిస్టియన్ మీరు, వెడ్డింగ్, దీన్ని ఏమంటారమ్మా, వెడ్డింగ్ ముందు జరిగేది అమ్మా, ఎంగేజ్మెంట్. అబ్బోబ్బో, ఎంగేజ్మెంట్. Baptism is like an engagement ring. Baptism is a continuous process. Baptism is not a full stop. I'm talking little theology. Kindly, please come along with me. Baptism is not a full stop. It is a comma. క్రైస్తవ జీవన ప్రస్థానములో బాప్తిస్మం అనేది ఒక చిన్న మజిలీ లాంటిది, అంతేకాని అది అంతము కాదు. It is like an engagement ring. Once you are baptized, your child in the church, you are engaging him into the care of God. ఎంగేజ్మెంట్ అయిపోగానే తలంబరాలు పడ్డట తలువాలు పడనీకి ఇంకా టైం ఉంటుంది. ఆ తలువాలు పడే టైము ఈజ్ ఎ కన్ఫర్మేషన్. ఈ బ్యాప్టిజంలో తల్లి, తండ్రి, భార్య, భర్త, అత్త, మామ, సంఘము అందరూ కలిసి ఒక బిడ్డను తీసుకుని వచ్చి ఆయన సన్నిధానంలో నిలబడి గురువు వేసేటువంటి ప్రతి ప్రశ్నకు దేవుడు నాకు తోడై ఉండగా ఈ బిడ్డను భగవంతుని యొక్క క్రమశిక్షణలో నేను పెంచడానికి అహర్నిశలు శ్రమపడి, కష్టపడి, త్యాగపడి ఈ బిడ్డను ప్రయోజకుని చేసి దేవుని కొరకు పెంచుతానని నీవు వాగ్దానము చేస్తున్నావు. దానికి తల్లిదండ్రులు ఉత్తరవాదులు. అనంతరము సెక్రటరీ గారు, స్టీవర్డ్ గారు సంఘాన్ని అడుగుతారయ్యా మరి ఈ బిడ్డ సంగతి భవిష్యత్తు ఏంది అని అన్నప్పుడు సంఘమంతా కూడా లేచి నిలబడి ఉండి భగవంతుడు మాకు తోడై ఉండగా ఈ బిడ్డ పెంపకం విషయంలో మేము బాధ్యత వహిస్తున్నామని ఆయన సన్నిధిలో మీరు ఒట్టేసి చెబుతున్నారు. ఒక పిల్లవాడు ఈ రోజున ప్రయోజకుడు కాకపోతే కన్న తల్లిదండ్రులది ఎంత బాధ్యతారాహిత్యమో సంఘానిది కూడా అంతే బాధ్యతారాహిత్యమని జ్ఞాపకం చేస్తున్నా. యు ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఫర్ ఎవ్రీ చైల్డ్ హూ ఎంటర్స్ ఇంటు ద టెంపుల్ ఆఫ్ గాడ్ we are equally responsible. ఆ పిల్లవాడిని పాలిచ్చి పెంచి యెహోవా కొరకు పెద్ద చేసి పెంచు. నీకు రావలసినటువంటి జీతము 30వ తారీఖు నీకు ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది. ఆర్ వి ఫీలింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్? నువ్వు కడుపున కన్నటువంటి బిడ్డని నీ బిడ్డ అని పరిమితి అయిపోతున్నావా? యేసుక్రీస్తు యొక్క శిలువ ధారణ కలిగిన ప్రతి బిడ్డ నీ బిడ్డనే. ప్రతి బిడ్డ యొక్క బ్రతుకు నీ బ్రతికే. ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు నీ భవిష్యత్తే. ఆ బిడ్డ మీదనే ఈ సంఘం యొక్క పునాదులు నిలబడ్డాయి. బాప్తిస్మము బంధిస్తుంది మనలను, విశ్వవ్యాప్తంగా మనల్ని జతపరుస్తుంది. బాప్తిస్మము బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. బాప్తిస్మము భగవంతునిలో లీనము కావడానికి మార్గాన్ని సుగమము చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పనులు జరగకపోతే బాప్తిస్మము ఫలప్రదము కాదు. చివరిగా చెప్పి ముగించి వేస్తా. మీకు అర్థం మళ్ళీ ఒక అంశం ఏంటంటే, అయ్యగారు ఈ పాప క్షమాపణ వాడు ఒప్పుకుంటే కదా బాప్తిస్మంలోనికి వెళ్ళాలి. జ్ఞానమానం వచ్చిందా లేదా? కృపణ వచ్చిందా? మరి అడుగుతలేవు, నువ్వు చూస్తున్నావు, తలూపుతున్నావు. అయ్యగారు ఎవడైనా సరే యేసు క్రీస్తు అని ఒప్పుకుంటే కదా మనం బాప్తిస్మం ఇవ్వాలి. మరి అలా ఒప్పుకోనోనికి రక్షణ ఎట్లయితుంది అయ్యగారు అని మీరు అడగచ్చు. ఇప్పుడు అడగకపోయినా బయటకు వెళ్ళగానే మీరు అడగనీకి అందరు రెడీ ఉన్నారు. నాకు ఎరుకైతుంది ఆ ముచ్చట మీ ముఖాలు చూసినాక. ఒక చిన్న ముచ్చట చెప్తా. లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువును స్వస్థపరిచినటువంటి ఒక సంగతి చెప్తా. ఒకనికి 4 దోస్తులు ఉంటారు. దానికి కాలు చేతులు పడిపోయినాయి, పక్షవాతం వచ్చింది. జాన్ జిగిరి దోస్తులు, ఏ దోసితి హమ్ నహీ చోడింగే కదా, ఆసొంటి దోస్తానా అది. మొత్తానికి ఈ నోట ఆ నోట యువనోనికి తెలిసింది, అరే భయ్ ఆడ యేసుప్రభాట కొత్తగా వచ్చినటువంటి సాధు సన్నాసి ఉన్నాడు,
సన్యాసి మంచిగా చేస్తున్నాడు, మరి ఏం చేద్దాం రాబాయ్ అంటే అరే తీసుకుపోదాం రాబాయ్. వీళ్ళు నలుగురు మాట్లాడుకున్నారు విశ్వాసముతో. పడక మీద వండడానికి ఏం ఎరకలేదు, నా ఇది ఎరకలేదు అది ఎరకలేదు. మొత్తానికి మంచానికి 2 కట్టెలు కట్టిర్రు. సర్వసాధారణంగా నేను ఈ అరకులోయ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు నేటి వరకు కూడా జ్వరం వస్తే మంచానికి 2 కట్టెలు కట్టి ఎత్తుకొని పోతారండి నలుగురు. నేను లిటరల్లీ ఐ హ్యావ్ వాక్డ్ ఇన్ ఆల్ ద వ్యాలీస్. I could able to witness the plight of the people, very especially the tribals. In a similar way, ఈ నలుగురు దోస్తులు 2 కట్టెలు పట్టుకొని ఈయనను ఎత్తుకొని పోయారు. ఫుల్ పబ్లిక్. అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఫుల్ మాస్ లీడర్, వేల మంది ఉన్నారు. వీళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు, తావు అంతకన్నా దొరకలేదు. ఈ ఆఖరికి ఇక్మత్ చేసి ఏం చేశారనంటే ఇల్లు వీకి చెప్పరు, ఊర్లలో అంటారు ఇల్లు వీకి, ఆడికి మొదలైంది ఇలా కథ. మొత్తానికి మీదికెళ్ళి ఇంత మన్ను రాలుతున్నది. యేసుప్రభు పుసుకున్న తలెత్తి చూసిండు. అప్పటికే ఏమున్నది, అది పందిరైపోయింది. చాలా జాగ్రత్తగా యేసుప్రభు పాదాల చెంత ఈ పక్షవాయువు గల వాణిని ఉంచారు. మరి యేసుప్రభు ఆ పక్షవాయువు గల వానితో ఏమన్నా అడిగిండా, నువ్వు నన్ను నమ్ముతావా అన్నాడా, నేనంటే ఎవరో నీకు ఎరకనా అన్నాడా, నా సంగతి మాస్ మీడియాలో వాట్సాప్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చూసినావా అన్నాడా? చెప్పరు. ఏం చేసిండండి యేసు ప్రభు మారు మాట్లాడకుండా నలుగురి విశ్వాసాన్ని గౌరవించి ఘనపరిచి ఆ మనుషునికి శారీరక మానసిక ఆత్మీయమైనటువంటి స్వస్థత రక్షణను అందించినాడు. ఆ విధంగానే పసికందువును తీసుకుని నలుగురు దేవుని సన్నిధానములోనికి వస్తారు. మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని ఆయన గౌరవించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన పక్షంగా ఆ బిడ్డ మీద మీకున్న మమకారాన్ని, మీకున్నటువంటి బాధ్యతను మీరు నెరవేరుస్తారని మీ మీదున్న విశ్వాసముతో ఆ బిడ్డకు ఆ పక్షవాయువు గల వాణిని ఏ విధంగా మోక్షములోనికి నడిపించినాడో, బాప్తిస్మ అనుభవములో భగవంతుడు ఆ బిడ్డను కన్ఫర్మేషన్ అయ్యే వరకు 18వ ఏట, అందుకే నేనేమన్నాడు, ఇట్స్ ఎ కామా, ద ఫుల్ స్టాప్ కమ్స్ విత్ ద కన్ఫర్మేషన్. వాట్ ఈస్ కన్ఫర్మేషన్? కన్ఫర్మింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ కన్ఫర్మేషన్. 18వ ఏట అక్కడ తల్లి ఉండదు, తండ్రి ఉండడు, గాడ్ పేరెంట్స్ ఉండడు, చుట్టం ఉండడు, పక్కం ఉండడు, తోబుట్టు ఉండడు. ఒంటరిగా నిలబడి యేసు క్రీస్తు నా ప్రభువు అని నిర్ధారణ చేసిన తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటి పవిత్ర బల్లెను ఆయన స్వీకరిస్తాడు. ఇకపై నాకు నేనే ఉత్తరవాదిని అని నిర్ధారణ చేసుకుంటాడు. దట్ ఈస్ సాక్రమెంట్. క్రైస్తవ ప్రస్థానము సుదీర్ఘమైనది. ఆ నిర్ధారణ వరకు పిల్లవాడిని పెంచి పెద్ద చేసి పాలిచ్చి పరిరక్షించి ప్రయోజకుడుగా చేయవలసిన బాధ్యత కడుపులో కన్న తల్లిదండ్రులతో పాటు సంఘముది, సమాజముది, సంఘ నాయకులకు కూడా సమానమైనటువంటి బాధ్యత ఉందని గుర్తెరిగి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి భారతదేశంలో భగవంతుని సాధనముగా, భగవంతుని మహిమపరచడానికి మన బిడ్డలు, మనము దేవుని చేతిలో సాధనములుగా వాడబడుదుముగాక. అలాంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడు నీడయుండును గాక.